మా వంటగదిలో ఈరోజు కార్న్ ఫ్లోర్తో స్వీట్ తయారు చేద్దాం. దానికి కావలసిన పదార్థాలు కార్న్ ఫ్లోర్ కప్పు, షుగర్ 1 కప్పు, యాలకులు 3, కిస్మిస్లు కొద్దిగా, 2 టీ స్పూన్లు నెయ్యి. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ వెలిగించి గిన్నెలో 1 కప్పు పంచదార, కొద్దిగా వాటర్ పోసి పాకం పెడదాం. ఇది తీగ పాకం రావాలి. ఈ తీగ పాకం వచ్చేలోపు మనం ఈ కార్న్ ఫ్లోర్ను ఒక గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ పోసి కలుపుదాం. ఉండలు లేకుండా కలపాలి, అస్సలు ఉండలు ఉండకూడదు. బాగా వాటర్లో కలిసిన తర్వాత ఇప్పుడు పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇలా తీగ పాకం రావాలి. ఇలా గట్టితో తీస్తుంటే అలా తీగలా పడాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టి ఇదే స్టవ్ మీద పాన్ పెడదాం. పంచదార పాకం పక్కన పెడదాం. ఇదే స్టవ్ పై పాన్ పెట్టి 2 టీ స్పూన్లు నెయ్యి వేద్దాం. నెయ్యి కాగిన తర్వాత మనం నీళ్ళల్లో కలిపిన కార్న్ ఫ్లోర్ మిశ్రమం ఈ నేతిలో వేసి బాగా కలపాలి. ఇది గట్టిపడిపోతుంది కాబట్టి ఆగకుండా అలా కలుపుతూనే ఉండాలి. అలా కాసేపు కలిపేటప్పటికి ముద్దలా తయారవుతుంది. దీన్ని అలా కలుపుతూ ముద్దలా అయిన తర్వాత మనం పాకం పట్టి పక్కన పెట్టిన పంచదార మిశ్రమం ఉంది కదా, పాకం అది కొద్ది కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో వేసి కలుపుకుందాం. పంచదార పాకం వేద్దాం. వేసి అలా కలుపుతూ ఈ మిశ్రమం మొత్తం పంచదార పాకాన్ని పీల్చుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలి. ఒకసారి మళ్ళీ పంచదార పాకం వేద్దాం. ఇలా మనం పట్టుకున్న పంచదార పాకం, కప్పు పంచదార పాకం పట్టాం కదా, ఆ పాకం అయ్యేంత వరకు ఈ మిశ్రమంలో వేసి కలుపుతూ ఉండాలి. అప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ మిశ్రమం చక్కగా జల్లలా తయారవుతుంది. కార్న్ ఫ్లోర్ మిశ్రమం పంచదార పాకం కలిసి చక్కగా జల్లలా తయారవుతుంది కాబట్టి ఇది బాగా కలిపి దీనిలో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం. 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలిపి చితక్కొట్టి 2 ఇలాచీలు లేదా పొడి చేసి వేయచ్చు, లేదా ఒలిచి గింజల్లా కూడా వేయచ్చు. ఇది బాగా కరిగిన తర్వాత దీనిలో 1 గుప్పెడు కిస్మిస్లు కూడా వేసి కలుపుదాం బాగా. ఇది బాగా దగ్గర పడాలి. పానకు అంటుకోకుండా వస్తుంది అనుకున్నప్పుడు 1 చిటికెడు మనకు ఇష్టమైన కలర్, నేనైతే గ్రీన్ వేస్తున్నాను, మనకు ఇష్టమైన కలర్ 1 చిటికెడు కలర్ వేసి బాగా కలిపి గట్టిపడేంత వరకు కలపాలి. ఇప్పుడు కలర్ బాగా కలిసింది కాబట్టి దీన్ని మనం ఒక ప్లేట్లో ఇట్లా పాన్కి అంటుకోకుండా వచ్చేలా ఇంత చక్కగా కలపాలి. ఇప్పుడు చక్కగా జల్లలా తయారవుతుంది. దీన్ని ఒక ప్లేటుకి నెయ్యి రాసి దాంట్లో ఈ మిశ్రమం వేద్దాం. వేసి చల్లారిన తర్వాత మనకు ఇష్టమైన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేద్దాం.
అంతే, కార్న్ఫ్లవర్ స్వీట్ రెడీ.